అంటే తెలుస్తూ ఉంటుంది. కొంతమంది కోడి పిల్లలు ఏంటి అంటే బ్రూడింగ్ ఇచ్చినా, మంచి ఫీడింగ్ ఇచ్చినా, మంచి మెడిసిన్ ఇచ్చినా కోడి పిల్లలు చనిపోతుంటాయి. అసలు ఎందుకు అలా చనిపోతాయి అని అంటే ఎగ్జాంపుల్, నమస్తే అండి అందరికీ. ఇదైతే చలికాలం వచ్చింది కదా, కోడి పిల్లలకి అయితే కంపల్సరీ అయితే బ్రూడింగ్ ఇవ్వాలి. ఇస్తారు నాకు తెలుసు. బ్రూడింగ్ ఇచ్చినా కూడా రోజు పొద్దున ఒక 8:30 నుండి ఒక 10 వరకు కోడి పిల్లలకి పేరెంట్ కనుక లేకుంటే కంపల్సరీ పొద్దున 8 to 10 వరకు ఎండలో వేయండి కోడి పిల్లల్ని. ఇంకా హెల్తీగా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. చూడండి, ఇక టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 8:20 అవుతుంది. సో కోడి పిల్లలు అన్నిటినీ తీసుకొచ్చి బయట వేసాను, ఎందుకంటే ఇవాళ హాలిడే కదా. సండే అంటే కొంచెం ఫ్రీగానే ఉంటుంది, ఇక స్కూల్ ఏముండదు కాబట్టి కోడి పిల్లల్ని బయట వేసాను. రోజు కూడా బయట వేస్తాము, కానీ అప్పుడు వీడియో తీసి పెట్టడం కుదరదు, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి. ఇవాళ అయితే ఫ్రీ ఉన్నాం కాబట్టి వీడియో తీసి పెడుతున్నాను. ఎలక్ట్రాల్ పౌడర్ కూడా ఇచ్చాను, వాటర్లో ఎలక్ట్రాల్ పౌడర్ ఇచ్చాను. కోడి పిల్లల్ని తీసి బయట వేసాను. ఒక 10 గంటల వరకు ఇంకా ఇక్కడే ఉంటాయి. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి బ్రూడింగ్లో వేయాలి. బ్రూడింగ్ ఎన్ని రోజులు ఇవ్వాలి అంటే మామూలుగా ఒక 3 weeks వరకు అయితే ఇవ్వాలి. ఇది చలికాలం కాబట్టి 4 weeks ఇచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఎండాకాలం అయితే పెద్ద బ్రూడింగ్ పెట్టే పని కూడా ఉండదు. ఈ చలికాలంలో మాత్రం కోడి పిల్లలు దక్కించుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఎండాకాలంలో అయితే కోడి పిల్లలు ఎలాగైనా దక్కుతాయి, కానీ చలికాలంలో కోడి పిల్లలు దక్కాలంటే కొంచెం కష్టం ఉంటుంది. ఏ పనిలోనైనా కష్టం ఉంటుంది, ఏదైనా చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది. కొంతమంది కోడి పిల్లలు ఏంటి అంటే బ్రూడింగ్ ఇచ్చినా, మంచి ఫీడింగ్ ఇచ్చినా, మంచి మెడిసిన్ ఇచ్చినా కోడి పిల్లలు చనిపోతుంటాయి. అసలు ఎందుకు అలా చనిపోతాయి అని అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి కోడి పిల్ల, ఇక్కడ ఒక కోడి పిల్ల కనిపిస్తుంది కదా, దీన్ని పెద్దగా చేశాను. ఇదొక్కటి వీక్ ఉంది, అన్నీ యాక్టివ్గా ఉన్నాయి, ఇదొక్కటి వీక్ ఉంది. ఇది ఎందుకు వీక్ ఉంది అంటే ఇది పుట్టడమే కొంచెం లేట్గా పుట్టింది. అన్నీ ఒకరోజు ముందు పుడితే అది చిన్న ఒకరోజు లేట్ పుట్టింది, పుట్టినా కూడా అంత హెల్తీగా లేదు. అలా ఇప్పుడు ఈ గాబులో ఎన్ని ఉన్నాయంటే కోడి పిల్లలు 19 ఉన్నాయి. 19లో ఇది ఒక్కటైతే వీక్ ఉంది. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వీక్ ఉంది, ఈ కోడి పిల్ల వీక్ ఉంది. అయితే ఈ ఫార్మర్స్ ఎవరైతే కోళ్ళు పెంచుకుంటున్నారో ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయాలి. కోడి పిల్లలు అన్నీ యాక్టివ్గా ఉన్నాయి. ఒక 20 కోడి పిల్లలు పుట్టినా, 50 కోడి పిల్లలు పుట్టినా, 100 కోడి పిల్లలు పుట్టినా, 100 కోడి పిల్లలు ఉంటే అలా కనీసం ఒక 15 కోడి పిల్లలు ఏంటి అంటే అన్హెల్దీగా ఉంటాయి. వాటిని ఎవరైతే కోళ్ళు పెంచుకునే ఫార్మర్ ఉన్నారో వాటిని అర్జెంటుగా ఒక సపరేట్ చేయాలి. ఎప్పుడైతే వాటిని సపరేట్ చేసి వాటికి మంచి మల్టీవిటమిన్ మెడిసిన్ ఇవ్వాలి, మినరల్స్, విటమిన్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా దాన్ని అలాగే అందులోనే గాబులో ఉంచితే ఈ మంచిగా ఉన్న కోడి పిల్లలు అన్నీ ఏం చేస్తాయంటే దానికి కింద తొక్కేస్తాయి. దానికి యాక్టివ్గా ఉండదు, అది ఫీడ్ తీసుకోలేదు, వాటర్ తీసుకోలేదు. ఒకవేళ తీసుకుందాని వెళ్ళినా తినడానికి అక్కడ ప్లేస్ ఉండదు దానికి. సో అది అలా 2-3 రోజుల్లో చనిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే అలాంటి కోడి పిల్లల్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని సిక్ కోడి పిల్లలన్నిటికీ ఒక చిన్న గాబు తయారు చేసుకొని ఆ గాబులో వేసుకొని వాటికి కొంచెం చిన్నగా ట్రీట్మెంట్, బి కాంప్లెక్స్ లాంటిది తీయడం, అలా కొంచెం బ్రూడింగ్ పర్ఫెక్ట్గా పెట్టడం, అలా చేయడం వల్ల ఒక 2-3 డేస్లో ఆ కోడిపిల్ల వీక్ అవుతుంది, యాక్టివ్గా అయిపోతుంది. అదే యాక్టివ్గా అయిపోయినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ యాక్టివ్గా ఉన్న గాబులో వేసుకుంటే కోడిపిల్లలు రికవర్ అవుతాయి. అలా కాకుండా పట్టిపారు ఇంపం లేనట్టు ఇంకా గాబులో వేసాము, బ్రూడింగ్ పెట్టాము, మంచి ఫీడ్ ఇస్తున్నాం, మంచి మెడిసిన్ ఇస్తున్నాం, ఇంకా కోడిపిల్లలకి ఏం కాదనుకుంటే పొరపాటు. ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, తెలుస్తూ ఉంటుంది. ఇక ఇదొక్కటే అన్హెల్దీగా ఉంది, దాన్ని ఏం చేయాలంటే సపరేట్ చేయాలి. చేస్తే అది రికవర్ అవుతుంది. ఇందులోనే ఉంటే అది చనిపోతుంది. అలా కాకుండా చూసుకోండి.